హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వర్ష దగ్గుపాటి. ఇవాల్టి వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ పేనీలు ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. పేనీలు అనేవి ఇలాగా లేయర్గా ఇలా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలి అనేవి చిన్న చిన్న చిట్కాలతో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ షుగర్ పౌడర్ అనేది వేస్తున్నారు. సింపుల్ అండ్ ఈజీగా స్టెప్స్తో నేను మీకు చెప్తాను ఎలా చేసుకోవాలనేది ఈజీ ప్రాసెస్లో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ముందుగా 1 kg సూజీ రవ్వను మనం ఇలా జల్లెడ చేసి సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 tablespoons కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో చేసుకున్నదైనా పర్లేదు, బయటదైనా పర్లేదు. మంచిగా కొంచెం ఇది ఇప్పుడు వేసినవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. వేసుకున్న ఉప్పు, పెరుగు చాలా బాగా కలుపుకోవాలి. మొత్తం మరి చిన్న చిన్న ఉండల్లాగా ఉండకుండా నీట్గా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసిన ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చి మనం కలుపుకోవాలి చిన్న స్పూన్తో అలాగా. ఈ రవ్వ అనేది బాగా కలుపుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ఉండలుగా అనేది ఉండకూడదు. ఇలా కొంచెం ఆయిల్ మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కలిపే బట్టి మనకు టెక్స్చర్ అనేది మారుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెంగా వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇలా మెత్తగా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత దీనిని ఒక 1 or 2 hours మనం ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 2 hours అయినా మనకు నానబెట్టుకోవాలి. ఇలాగా 2 hours అయిన తర్వాత ఈ పిండిని మొత్తం మనం ఇప్పుడు మిక్సీలోకి వేసి గ్రైండ్ చేయాలి, ఇక్కడ చూపించిన విధంగా. అప్పుడు మనకు పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది అన్నమాట. సో మనకు పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటాయి ఈ పేనీలు అనేది. మనకు ముందుగా మన ఈ మిక్సీలు, ఈ గ్రైండర్లు ఇవన్నీ రాకముందు గుండుకేసి రుబ్బుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు మిక్సీలు, ఈ గ్రైండర్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనకు ఈజీ ప్రాసెస్ అయిపోయింది. అండ్ ఇలా కొంచెంగా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు మెత్తగా కూడా అవుతుంది పిండి అనేది. చూడండి ఎంత స్మూత్గా ఉందో టెక్స్చర్. ఇలాగా మనం ముద్దగా చేసుకున్న పిండి మొత్తం ఇలా కొంచెంగా వేసి మనం మెత్తగా చేసుకోవాలి. మనం మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంకొకసారి మరీ ఇలా చేత్తో నీట్గా అనుకుంటే ఇంకొంచెం మెత్తగా అనేది అవుతుంది ఈ పిండి అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాము. ఒక 1/2 hour ముందు నానబెట్టుకుంటే చాలు. 1.5 glass నానబెట్టుకున్నాము. సో మీరు ఆ బియ్యం అనేది నానబెట్టుకున్నది ఇలాగ మిక్సీకి చాలా మెత్తగా అయ్యేలాగా చేసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి. కొంచెంగా జల్లెడ పట్టేసుకుంటే ఏదైనా మనకు రఫ్ పార్టికల్స్ అనేవి ఉంటే పోతాయి. సో మనకు స్మూత్గా ఉండాలి టెక్స్చర్ కూడా. ఇది ఎందుకు వాడతారంటే పేనీలు తిక్కేటప్పుడు ఈ పిండి అనేది పైన ఇలా వేసి తిక్కడానికి అనేసి. ఇక్కడ చక్కెర అనేది తీసుకుంటున్నాము. ఇది కూడా 3/4 kg. అందులోకి యాలక కూడా యాడ్ చేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా వచ్చే వరకు. నెక్స్ట్ పేనీలు తిక్కడం అనేది స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. పేనీలు తిక్కడానికి ఇలాగా రౌండ్స్ అనేది చేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇలాగా కొంచెం బియ్యం పిండి, ఇందాక చెప్పాను కదా రైస్ నానబెట్టుకొని అది జల్లెడ తీసుకున్నా అని చెప్పేసి మీకు చూపించాను కదా, అదే ఫ్లోర్ వేసేసి దీని మీద చిన్నగా ఇలాగా తిక్కుకోవాలి. ఆ పేనీలకి ఇలాగ చాలా పల్చగా ఉండకూడదు, చాలా మందం కూడా ఉండకూడదు ఈ రేకులు అనేవి.
పెద్దగా తిక్కేసుకున్న తర్వాత వీటిని మనం పక్కన ఒక దాని మీద వేసుకోవాలి. తర్వాత మనం నెక్స్ట్ సెకండ్ వన్ కూడా సేమ్ ఫస్ట్ వన్ ఎలా తిక్కామో అలానే తిక్కేసుకోవాలి, సేమ్ సైజు. మరి పర్ఫెక్ట్గా షేప్ సైజ్ అలా ఏమి ఉండక్కర్లేదు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా నీట్గా పరుచుకోవాలి మడతలు లేకుండా. అండ్ నెక్స్ట్ మనం ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసేటప్పుడు. అండ్ ఈ ఆయిల్ స్ప్రింకిల్ చేసిన తర్వాత మనం బియ్యం పిండిని అనేది కొంచెం దాని మీద వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సేమ్ అలానే థర్డ్ వన్ కూడా మనము ఇది తిక్కేటప్పుడు మనకు పర్లు రాకూడదు, క్రాక్స్ రాకూడదు. తీసుకునేటప్పుడు కూడా ఇలాగ నిదానంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా 5 వేసుకోవాలి. వేసిన ప్రతిసారి మనం ఆయిల్ స్ప్రింకిల్ చేయాలి. నెక్స్ట్ బియ్యం పిండిని కొంచెం ఇలాగ వేయాలి. అప్పుడు మనకు రోల్ చేసేటప్పుడు ఊడిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఇలా మనం 5 పొరలు వేసుకోవచ్చు, 7 పొరలు కూడా వేస్తారు. మేము ఇక్కడ 5 పొరలే వేసాము. ఇలాగా 5 పొరలు చేసుకున్న తర్వాత మనం ప్రతి దానిపైన ఆయిల్ వేసి అది మొత్తం అంతా స్ప్రింకిల్ చేసి నీట్గా అనుకొని దాని తర్వాత బియ్యం పిండిని అనేది పైన మొత్తం వేసేసి ఇంకొక పొరను అనేది పైన యాడ్ చేసుకోవాలి. ఇలాగా 5 అయిన తర్వాత మనం మొత్తం అన్నిటిని తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ బండ మీద వేసుకొని నీట్గా రోల్ చేసుకోవాలి. చాలా చిన్నగా చేసుకోవాలి, మరి ఎక్కువ పెద్దగా కూడా చేసుకోకూడదు. ఇలాగా ప్రతి రోలింగ్కి మనం ఆయిల్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేస్తూ రోల్ చేయాలి. కింద ఒకవేళ కింద ఈ స్టిక్ అవుతుంది అలా అనుకుంటే మీరు కింద ఆయిల్ కూడా రాసుకోవచ్చు ఈ కింద బండకి. మీకు ఇప్పుడు ఇది సాలిడ్గా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా వస్తుంది. ఇక్కడ ఈ రెడ్ దాని మీద చేసేకి వెళ్ళిపోతే మొత్తం ఖర్చుకొని పోతుంది. సో ఇక్కడ మేము బండ మీదనే చేస్తున్నాము. ఇలాగే చిన్నగా రోల్ చేస్తూ ఆయిల్ని స్ప్రింకిల్ చేస్తూ మనం రోల్ చేస్తూ రావాలి. తర్వాత మనం కొంచెం మరీ హార్డ్గా కాదు, ఇలా కొంచెం రోల్ చేస్తే మనకి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. మనం కట్ చేసినప్పుడు చిన్నగా కట్ చేస్తాం ఇప్పుడు.
సో అప్పుడు ఏవి అనేది పొరలు ఊడిపోకుండా ఉంటాయి. ఇంత సైజ్ అనేది ఇలా చూసుకోవాలి. ఈ కటింగ్ కూడా మనం మీడియం సైజులో చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు ఈ పేనీలు అనేది మీడియం సైజులో వస్తాయి. ఒకవేళ మనం చాలా పెద్దగా కట్ చేసుకుంటే పెద్దగా వచ్చేస్తాయి పేనీలు. కొంతమంది చిన్నగా మీడియం సైజులో తినడానికి ఇష్టపడితే ఇట్లా చిన్నగా మీడియంగా కట్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ మీడియంగానే కట్ చేస్తున్నాము. మనం ఒకసారి 5 లేయర్స్గా ఇలా వేసాం కాబట్టి ఇదంతా ఇక్కడ చూడండి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పేనీలు అనేవి అయిపోయాయి. జస్ట్ ఇవన్నీ ఇప్పుడు ప్లేట్లో తీసుకెళ్ళి మనం వీటిని ఇప్పుడు మనం నీట్గా తిక్కుకోవాలి. నాకైతే ఇవి చూడ్డానికి చాలా బాగున్నాయి ఇప్పుడే, బట్ ఇవి ఇంకా తినలేము ఇప్పుడే. సో వీటికి ఇంకా ప్రాసెస్ చాలా ఉంది. ఇప్పుడు కొంచెం ఇలాగ లైట్గా, మరీ హెవీగా అనకూడదు, ఇలాగా లకిన్ కట్తో చాలా నిదానంగా ఇలా అనుకుంటే మీకు అప్పుడే లేయర్స్ కనిపిస్తుంటాయి చూడండి. మీడియం సైజ్ వరకు, మరీ ఎక్కువ తిక్కకూడదు. ఇంత మాత్రం ఈ సైజ్ అవ్వగానే మనం తీసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇవి తిక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే గట్టిగా అనేసినప్పుడు ఈ లేయర్స్ అనేవి సపరేట్ అవ్వచ్చు. అని తీసేటప్పుడు కూడా ఇప్పుడు నీట్గా తీసుకున్న తర్వాత మనం ఆయిల్లోకి వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొని వేసుకోవాలి. మనకి పేనీలు అనేవి ఆయిల్లోకి వేయగానే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మనం పిండి అనేది మెత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం ప్రాసెస్ ఈ 5 లేయర్స్ అనేవి సరిగా వేసుకొని ఆయిల్ అప్లై చేస్తూ నీట్గా చేసుకుంటే ఈ పేనీలు అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఈ పేనీలని మనం గోల్డెన్ బ్రౌన్ కొంచెం మరీ ఎక్కువ కలర్ కాకుండా కొంచెం గోల్డ్ కలర్ చాలు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం తిప్పేసుకొని కాల్చుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్. ఈ పేనీలు చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. మనం ఏమంటే కొంచెం ఎఫర్ట్ అనేది పెట్టి చేసుకుంటే చాలు. ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా షుగర్ని,
ఆ పౌడర్ని కొంచెం ఇలా స్ప్రింకల్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ పేనీలు రెసిపీ అనేది ఇప్పటి రెసిపీ కాదండి. ఇది ట్రెడిషనల్గా మన పూర్వకాలం నుంచి వస్తున్న రెసిపీ. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్టేట్స్లో మాత్రమే కాదు, మహారాష్ట్రలో కూడా చాలా ఫేమస్ ఇది. ఇప్పుడు కొత్త కొత్త స్వీట్స్ అండ్ రెసిపీస్ రావడంతో మనకి ట్రెడిషనల్ రెసిపీస్ అనేది చాలా మటుకు తెలియదు. లైక్ ఒక 50% యూత్కి తెలియదు. సో మన ఇంట్లో మన అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు. ఎంత మోడ్రన్గా ఉన్నప్పటికీ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పాటించడమే మన తెలుగు వారికి అందం. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.